Thank you, Jesus. Oh, we worship you, Jesus. Holy, holy, holy. You are holy, holy, holy. Holy, holy, holy. Thank you, Lord. You are holy, holy, holy. You make us holy, holy, holy. Oh, you love us. Oh, you love us. Jesus. Holy, holy, holy. Holy, holy, holy. We worship you, Lord. Hallelujah, Lord. Your name above all names. Your name above all names. Yes, I am.
ఘనత స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మమ్మల్ని మేము తండ్రి మీ చేతులకు అర్పిస్తున్నాం తండ్రి. ఈ యొక్క లోకంలో మేము ఉన్నామంటే తండ్రి, ఈ సమయంలో మేము ఇక్కడ ఈ స్థలంలో ఉన్నామంటే తండ్రి, అది నీ చిత్తమే ప్రభా. మా సొంతదంటూ ప్రభా ఏది లేదు ప్రభా, అది సమస్తము నీ చిత్తమే ప్రభా. మా జీవితం పట్ల ప్రభా ప్రతి నిమిషము ఆలోచించే దేవా ప్రభా, నీకే మహిమ చెల్లిస్తున్నాము ప్రభా. నీ వేసిన ప్రణాళిక ప్రభా ఎన్నడూ తండ్రి ఇదిగోనైనా తండ్రి, అందులో తండ్రి బాధ, కష్టము, కన్నీరు ఉండదు నాయన తండ్రి. సంతోషము, సమాధానము, ఆశీర్వాదము ఉంటుంది నాయన ప్రభా. ఇదిగోనైనా నీ యొక్క చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించేలాగా తండ్రి, మమ్మల్ని బలపరచమని నీ చిత్తమే ప్రభా ఈ భూమి మీద నెరవేర్చమంటే ప్రభా, ఈ యొక్క శరీరం మీద ప్రభా, ఈ యొక్క శరీరాల మీద ప్రభా నెరవేర్చమని అడుగుతున్నాం. అప్పుడు సమస్తం నీ వెంట వస్తుందని చెప్పావు ప్రభా. మాకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ప్రభా మా వెంట పరిగెత్తుకుంటూ వస్తున్నాయి తండ్రి. వాటి గురించి మాకు ఆలోచన, చింత, కన్నీరు, బాధ, వాటి గురించి ఆలోచన లేదు నాయన తండ్రి. ఎందుకంటే నీవే సమస్తము సమకూర్చే దేవుడు నాయన తండ్రి. ఎదుర్కాల సమయంలో తండ్రి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని ప్రభా, నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని తండ్రి ప్రభా, నీ సన్నిధిలో మేము ఇంకా ఘనంగా ఆరాధించి నీ నామాన్ని మనం పరుస్తుండగా తండ్రి, నీ యొక్క పరిశుద్ధత నాయన ప్రభా మాలో తండ్రి పొంగిపోతున్నాను నేను తండ్రి ప్రభా. ఇదిగోనైనా మేము చూడబోతున్నాం నాయన నీ పరిశుద్ధత మాలో తండ్రి, ఇంకా చూడబోతున్నాం నాయన తండ్రి. అవును తండ్రి ప్రభా, ఇదిగోనైనా తండ్రి లోక రీతిగా కాకుండా తండ్రి నీ యొక్క పరిశుద్ధతని ప్రభా, ఆ ఒక చీకటిని ప్రభా, ఆ ఒక వెలుగులు ప్రభా ఎలాగైతే ఇదిగోనైనా ప్రభా తొలగించేస్తుందో ప్రభా, అలాగే తండ్రి మాలో ఉన్న ప్రతి ఒక్క పాపము, శాపము, ప్రతి ఒక్క సాతాను క్రియలన్నీ కూడా తండ్రి నీ యొక్క పరిశుద్ధతతో నింపబోతున్నావు తండ్రి. మేము నమ్ముతున్నాం ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. ఎదుర్కాల సమయంలో తండ్రి మీరు చేయబోయే గొప్ప మేలను బట్టి మీకు ముందుగానే కృతజ్ఞత చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత నీకే చెల్లిస్తూ యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎంతో గొప్పది. హల్లెలూయా. ఎంతమంది అంటున్నారు దేవుని ప్రేమ గొప్పదని కదా? మన తల్లిదండ్రుల కంటే గొప్ప ప్రేమ, బంధుమిత్రుల కంటే గొప్ప ప్రేమ, రక్త సంబంధం కంటే గొప్ప ప్రేమ. హల్లెలూయా. ఈ లోకంలో చూపించే ప్రతి ప్రేమకి అవన్నీ కూడా కనీసం దరికి కూడా రావు, అంత గొప్ప ప్రేమ దేవుడు. హల్లెలూయా. ఆ ప్రేమ మనల్ని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది. హల్లెలూయా. ఈ సమయంలో ఆయన ప్రేమ గురించి పాడుతున్నప్పుడు మనలో ఆయన ప్రేమ పొంగి పొర్లుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరు చెప్పులు కొట్టు. గట్టిగా చెప్పులు కొట్టు.
హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే సృష్టి అంతా నీ మహిమయే నీ కార్యములతో వివరించును. హల్లెలూయా. సృష్టి అంతా ఆయన మహిమయే. మనం కూడా ఆయన మహిమలోనే. హల్లెలూయా. మనం కూడా ఆయన సృష్టి కదా, సో మనం కూడా ఆయన మహిమలో ఉంటాం. అలాగే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు నీవే, యుగ యుగములకు మారని వాడవు నిత్యుడవు తండ్రివి. నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు దేవుడు. మన దేవుడు మారే దేవుడు కాదు. పరిస్థితి బట్టి ఓకే అరే బాగా బాధలో ఉన్నాడు అప్పుడు వెళ్ళే దేవుడు కాదు. ప్రతి నిమిషము ప్రతి సెకండ్ నీ గురించి ఆలోచించే దేవుడు. కష్టంలోనే దేవుడు కాదు, సంతోషంలో దేవుడు కాదు. ప్రతి విషయంలో నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అది నీకు ఇంపాసిబుల్, నీకు ఇంకా అవ్వదు, ఈ రోజు దీని సిచ్యువేషన్ వల్ల నేను బయటికి రాలేను అనే ఒక మైండ్ లో ఉన్నప్పుడు కూడా దేవుడు అంటాడు నేను నీతో ఉన్నాను. హల్లెలూయా. నీ తోటి వారి నిన్ను వదిలేసినప్పటికీ, లేదంటే నీ చుట్టూ అప్పటి వరకు నీతో పాటే నీ పక్కకే ఉన్నవాళ్ళు కూడా వదిలేస్తూ ఉంటారు, కానీ దేవుడు నిన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మంచి కాపరి, మన గురించి ఆలోచిస్తాడు. హల్లెలూయా. ఒక గొర్రెల కాపరి ఎలాగైతే ఏమైనా వెహికల్స్ వచ్చేటప్పుడు ఎలా కాపాడుకుంటాడు, గొర్రెలు వెళ్ళేటప్పుడు ఎలా కాపాడుకుంటాడు, ఒక సాధారణమైన ఒక గొర్రెల కాపరి అలా కాపాడుకుంటున్నప్పుడు ఒక్క గొర్రె కూడా తప్పిపోతే ఏమన్నారు, 99 గొర్రెల కంటే ఆ ఒక్క గొర్రె కోసం దేవుడు పనిచేస్తాడు. హల్లెలూయా. ఆ ఒక్క గొర్రె నువ్వు కావచ్చు, నేను కావచ్చు, అది ఎవరైనా పడు. దేవుడికి అరే ఈ కలర్ చూసి ఓకే ఈ గురించి ఎక్కువ పట్టించుకునే అవసరం లేదు, ఈడు హైట్ తక్కువ ఈ గురించి మనం ఆలోచించే అవసరం లేదు, అది చేసుకుంటాడు. అలాంటి దేవుడు కాదు. కలర్ బట్టో హైట్ బట్టో, లేదంటే ఇదే డబ్బు ఎక్కువ ఉంది, ఇది బాగా చూసుకుందాం, ఇదే డబ్బు లేదు, లోక వస్తువులు చూసి ఆలోచించే దేవుడు కాదు. నీలో ఉన్న ఆశను చూసి నీ గురించి ఆలోచించే దేవుడు. హల్లెలూయా. నీకు దేవుడి పట్ల ఎటువంటి ఆశ ఉంది ఈ సమయంలో? హల్లెలూయా, హల్లెలూయా. నా మంచి కాపరి యేసయ్యా, సమాధానకర్త నీవయ్యా, భయభక్తులతో సేవ చేయును, గ్రహించు అగ్నిని. అందరూ చెప్పలు కొట్టు.
హల్లెలూయా. యేసు నామము ఎంతో సుందరం. హల్లెలూయా. అందరూ చెప్పులు కొట్టు.
హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది నిజంగా సంతోషంగా ఉన్నారు? ఎంతమంది నిజంగా దుఃఖంగా ఉన్నారు? పర్లేదు, ఎత్తచ్చు. హల్లెలూయా. ఎంతమంది నిజంగా నటిస్తూ ఉన్నారు? హల్లెలూయా. ఉన్నారు కదా, లేరు కదా? ఉంటారు కంపల్సరీ కదా. వారం అంతా ఒకలాగా ఉండి ఆదివారం ఒకలాగా మారదు, దాన్ని నటించడం. హల్లెలూయా. హల్లెలూయా. నటించేవాడిని లేదా ఏడ్చేవాడిని దేవుడు ఎప్పుడు నమ్మడు. వాడు ఏడ్చి సాధిస్తాడు కానీ ఎక్కువ రోజులు ఉండదు. అలాగే నటించేవాడు సాధిస్తాడు, ఆ దేవుడు ఎక్కువ రోజులు ఉండదు. ఎవడైతే ట్రూ హార్ట్తో, ఎవడైతే నిజంగా ఎస్ ఐఎమ్ ఆన్ ఫైర్ ఫర్ గాడ్, ఎంతమంది చెప్పగలుగుతారు నేను దేవుడి కోసం అగ్నిగా ఉన్నాను? చెప్పండి. ఓ ఎవరు లేరా? ఉన్నవాళ్ళ చేతులు ఎత్తండి. ఎస్ నాకు కొంచెం అన్న ఫైర్ ఉంది దేవుడి కోసం, కొంచెం చాలు కదా. ఓ చిన్న చిన్న మంట చాలంట అడవిని తగలబెట్టడం. అలాగే నీలో ఉన్న చిన్న ఫైర్, దేవా నాకుంటే చాలు అన్న ఒక చిన్న నమ్మకం చాలంట కొండని సైతం కదిలించవచ్చు. హల్లెలూయా. అది ఎటువంటి సమస్య అయినా, అది ఎటువంటి రోగమైనా, అది ఎటువంటి బాధ అయినా, ఎటువంటి కష్టమైనా, ఆ ఒక చిన్న విశ్వాసం చాలు మనం విడిపించడానికి. హల్లెలూయా. మౌనము మన యుద్ధం కాదు. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన మన యుద్ధం, మనం చేసే స్తుతి ఆరాధన మన యుద్ధం, వాక్యము మన జీవితంలో మాట్లాడటం అది యుద్ధం. లాస్ట్ టైం చెప్పాను కదా, యుద్ధము యెహోవాదే. అంటే ఎక్కడ కత్తులు కటార్లు వచ్చి పొడిచేసి తలలు లేపేసి ఒక సినిమాలో చూపించడం కాదు. ఎక్కడ యుద్ధం యెహోవాదే? ఎక్కడ మన మనసులో, మన హృదయాల్లో జరిగేది యుద్ధం. హల్లెలూయా. ఈ సమయంలో నీ మనసులో ఎన్నో రన్ అవుతుండొచ్చు. అవుతుందా అవ్వదా అనే ఫస్ట్ డౌటే, అవుతుందా అవ్వదా, ఫస్ట్ దాన్ని చంపేయడం. అవ్వదు అనే మాటని ఇంకా లైఫ్లో చంపేయండి. అవ్వదంటే జీవితంలో ఎప్పటికీ అవ్వదు. ఓ చిన్న పిల్లడు అనుకో, వాడు ఎప్పటికి ఎదగడంటే అక్కడే ఉండిపోతాడు. వాడు ఎదిగినా ఆ మనసు మాత్రం ఎప్పటికీ అక్కడే ఉంటాడు. ముసలుడైనా ఆ మనసు మాత్రం ఎప్పటికి ఎక్కడ ఉంటుంది? ఎదగనట్టే ఉంటుంది. హల్లెలూయా. అలాగే మనం కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాం, యుద్ధము జరుగుతూనే ఉంది. ఏ రోజు కూడా ఆగదు. ఏ రోజు యుద్ధం ఆ రోజే అయిపోయింది. మొన్న ఆదివారం జరిగింది, వారం అంతా అయిపోయింది, మళ్ళీ ఇంకో కొత్త యుద్ధం. అలా కాదు. ఎవ్రీ డే ఇస్ ఎ బ్యాటిల్. ఎంతమంది నమ్ముతున్నారు ఎవ్రీ డే ఇస్ ఎ బ్యాటిల్? ఎవ్రీ డే ఇస్ ఎ బ్యాటిల్. నిజంగా నమ్ముతున్నారు? నేనేదో చెప్తున్నందుకు మీరు ఆన్సర్ కాదు, కానీ ఎంతమంది నిజంగా నమ్ముతున్నారు ఎవ్రీ డే ఇస్ ఎ బ్యాటిల్? Our life is filled with battles, but we need to remember that we are always a conqueror, because the Christ has already won the fight. Hallelujah. యేసయ్య ఎప్పుడో మన గురించి ఎప్పుడో గెలిచేశాడు, కానీ మనమే ఇంకా గెలుస్తామో లేదో, అందులో నుంచి మనం బయటకు వస్తామో లేదో అదే ఆలోచన. ఈ సమయంలో స్తుతి ఆరాధన చేసేటప్పుడు అటువంటివన్నీ కూడా తీసేసి ఆయన పాదాల చేత చేసి, ప్రభువా నేను సంతోషంగా నీ సన్నిధిలో సంతోషంగా ఉత్సాహంగా, నాకు ఏదొద్దు, అవన్నీ నువ్వు చేసేవన్నీ నన్ను నమ్ముతున్నాను, వాటి గురించి నాకు ఆలోచనే వద్దు అని సంతోషంగా సన్నిధిలో ఆడుతున్నప్పుడు దేవుని గురించి ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి వీడికి ఇంత కష్టం వచ్చినా నా గురించి ఆలోచిస్తున్నాడు. అది హల్లెలూయా. కష్టం వచ్చినప్పుడు ఆదుకునే దేవుడు కంపల్సరీ. He will save us when we are in need, but don't take God only in your need. Don't take God only in your need, but take God in every breath of your life. Hallelujah. ప్రతి శ్వాసలో నీ దేవుని ఆరాధించు. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. నాకేం అవసరం లేదు, చప్పట్లు అవసరం లేదు, ఏది అవసరం లేదు. దేవునికే మహిమ. ఎవరికి? అయ్యా అంతేనా? కొంచెమేనా?
గట్టిగా చెప్పండి, పర్వాలేదు. ఎవరైనా వచ్చి చంపదప్ప కొడితే నేనైతే రెడీగా ఉన్నా. మీరు రెడీ ఉన్నారా? మరి గట్టిగా రండి. ఎందుకు భయపడుతున్నారు? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. గట్టిగా చెప్పండి, గట్టిగా, ఇంకా గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు అన్నిటికంటే గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, చాలా మంచి దేవుడు, మన గురించి ఆలోచించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను దీవించువాడు యేసు దేవుడు, నన్ను రక్షించువాడు యేసు దేవుడు. నన్ను దీవించువాడు యేసు దేవుడు, నన్ను రక్షించువాడు యేసు. మరోసారి అందరం కలిసి, నన్ను దీవించువాడు యేసు దేవుడు, నన్ను రక్షించువాడు యేసు దేవుడు. నన్ను దీవించువాడు యేసు దేవుడు, నన్ను రక్షించువాడు యేసు దేవుడు. చాలా చాలా మంచివాడు, చాలా చాలా మంచివాడు యేసు దేవుడు, మంచివాడు యేసు దేవుడు, మంచివాడు. అది చెప్పగలరు. యేసు దేవుడు మంచివాడు, యేసు
నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. గట్టిగా అందరం కలిసి ఆమేన్ ఆమేన్.